భాషలు వేరు కావచ్చు, పద్ధతులు పండుగలు వేరు కావచ్చు, రాష్ట్రాలు వేరు కావచ్చు, కానీ మనమంతా భారతీయులం. మన దేశం భారతదేశం. అందుకే ఎన్ని తేడాలున్నా సరే దేశం ముంగటికి పోవాలంటే అందరూ కలిసికట్టుగా నడవాలి. పార్టీలు ఎన్నున్నా, లీడర్లు ఎంతమంది ఉన్నా లొల్లులన్నీ పక్కకు పెట్టి మాట ముచ్చట్లు చేసుకోవాలి. ఇగో ఇట్లనే ఢిల్లీలో పెద్ద సార్లంతా మీటింగ్ అయ్యారట. అట్లా పోయేద్దాం పారే. రాజకీయాల కోసం కొట్టుకున్నా, తిట్టుకున్నా, గిచ్చుకున్నా, గిల్లుకున్నా దేశం అంటే మాత్రం ఒక్కటి కావాలి, ఒక్క రీతిగా నడవాలి అన్నట్టు. చూడరే, ప్రధానమంత్రి మోదీ సారు నీతి ఆయోగ్ మీటింగ్కు పిలిస్తే ముఖ్యమంత్రులంతా ఢిల్లీకి పోయినరు. బొట్టు బొట్టు కలిస్తే సముద్రం అయినట్టు రాష్ట్రాలన్నీ కలిస్తేనే దేశం. అందుకే నువ్వు అటు గుంజా నేను ఇటు గుంజా అన్నట్టు కాకుండా అందరం కలిసి నడిస్తేనే ముఖం తెల్లగైతుంది, లేకపోతే ఇచ్చుకపోతుంది అన్నట్టు మాట్లాడుకుంటారట లీడర్లు. చూడరే, తమిళ సీఎం విజయ్, తెలంగాణ సీఎం రేవంత్ సారు ఇద్దరు దోస్తుల తీరుగా పక్కపోంటే కూర్చుండ్రు. ప్రధానమంత్రి ముచ్చట్లన్నీ చెవులు పెద్దవి చేసుకొని విన్నారు. ముఖ్యమంత్రులంతా ఎట్టెట్ట పని చేయాలి, ఏం కథ అనే దాని మీద చర్చ గట్టిగానే చేసిండ్రాట. కులము మతము అనే పరకు చూపించకుండా పబ్లిక్ అందరినీ ఎలుగుల చేయాలన్నట్టు మాట్లాడుకున్నారట. వ్యవసాయం చేసుడు, కొత్త కొత్త కార్ఖానాలు తెరుచుడు, గిసొంటి ముచ్చట్లల్లో ఆడోళ్లను ముంగటికి నడిపియాలన్నట్టు చూస్తుండ్రాట. అంతేకాదు, రాష్ట్ర సర్కారోళ్ళు ఎసోటి పథకం పెట్టినా ఏం చేసినా దేశాన్ని కూడా ముంగటికి నడిపించేటట్టు ఉండాలి అని చెప్పిండట పెద్దసారు. అన్నిటికీ మించి ఏండ్లు గాడుతున్నా సరే ఇంకా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అంటారు. అందుకే 2047 కల్లా పురాగా అభివృద్ధి చెందిన దేశం అనిపించుకోవాలి అన్నట్టు తిప్పల పడతారట. ఏమైనా రాజకీయాలు ఎట్లున్నా సరే అందరూ ఓ శైల పొంటి నడిచి దేశాన్ని ముంగటికి నడిపించే ఎగురం చేస్తురంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు అందరూ.